వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. బేర్ మార్కెట్ అనేది ఎస్ఐపి అట్లాగే లంసమ్కి ఎట్లా యూజ్ అవుతుంది అనేటువంటి విషయం గురించి ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకు బేర్ మార్కెట్లో ఉన్నప్పుడు లంసమ్ కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు యూనిట్ ప్రైస్ అనేది తగ్గుతుంది, ఎక్కువ యూనిట్స్ అనేటువంటివి అలాట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు బేర్ మార్కెట్లో మనకు ఆ ఫండ్ యొక్క ఎన్ఏవి ప్రైస్ తగ్గుతుంది కాబట్టి మనం లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకు యూనిట్స్ అనేది ఎక్కువ అవుతాయి. అట్లాగే ఎస్ఐపి ద్వారా మనం చేసినట్లయితే మనము కన్సిస్టెంట్గా ఎస్ఐపి చేస్తుంటాం కాబట్టి బేర్ మార్కెట్లో ఉన్నప్పుడు కూడా మనకు యూనిట్ ప్రైస్ అనేది తగ్గుతుంది, యూనిట్స్ అనేటువంటివి ఎక్కువగా అలాట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఎస్ఐపి అట్లాగే లంసమ్ అమౌంట్ కాకుండా మీరు కన్సిస్టెంట్గా ఎస్ఐపి చేసినట్లయితే మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు ఎస్ఐపి అయితే ఖచ్చితంగా ఎస్ఐపిని కన్సిస్టెంట్గా ఎస్ఐపి చేయండి. ఎవరైతే స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఉంటారో మీకు కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంటుందో మీరు బేర్ మార్కెట్లు కనుక ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా అమౌంట్ని లంసమ్ ద్వారా ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారో వారికి మాత్రమే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.